క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. ఇదేనా కదా? అది సామెతల గ్రంథంలో కోపపడుడి కానీ పాపం చేయకూడదు. 4వ అధ్యాయం 26వ వచనం. నీవు నడుచు మార్గమును సరళము చేయుము. 4వ అధ్యాయము 26వ వచనం. ఏపీసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. అమ్మ ఇక్కడ ఏముంటుంది? కోపపడుడి దాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడాలి. పిల్లలు క్రమశిక్షణలో తప్పినప్పుడు, చెప్పిన మాట విననప్పుడు, కుటుంబంలో ఎవరైనా సరే చెప్పిన మాట విననప్పుడు, మనకు చెప్పినట్లు నడుచుకోనప్పుడు కోపపడాలి కానీ పాపం చేయదు. పాపం అంటే ఏంది? కొట్టడం పాపమే. పాపం అంటే ఏంది? ఇంకా పొద్దుముకి దగ్గర మాట్లాడకుండా ఉండడం పాపం. కోపపడాలి కానీ పాపం చేయదు. మళ్ళీ మాట్లాడుతూనే ఉండాలి. నా కొడుకుతో కొట్లన్నా, నా కోడలతో కొట్లన్నా, వాళ్ళతో నాకేం మాటలు వద్దు, పలకరింపులు వద్దు అని చెప్పి ఎప్పుడు అనకూడదు. నా తండ్రితో కొట్లాడినా, మా అత్తమ్మ వాళ్ళతో కొట్లాడినా వాళ్ళతో మాట్లాడను అని చెప్పి అనుకోలేదు. ఖండించాలి, బుద్ధి చెప్పాలి, వాళ్ళకు క్రమశిక్షణలో పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? క్రమశిక్షణ నేర్పించడం, ప్రేమతో సరైన మార్గంలో నడిపించడం, పిల్లలకు సమయం కేటాయించడం. పిల్లలకు పిల్లల్ని ఒక సమయం అనేది కేటాయించాలి. పిల్లలకు దేనికి కేటాయించాలి? వారి భావాలు, వారి సమస్యలు, మరి వారిని ప్రోత్సహించడం, కూసబెట్టుకొని. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళను కూడా కూసబెట్టుకొని వాళ్ళకు ఒక సమయం ఇచ్చి మంచి మాటలతో మాట్లాడుకుంటూ వారి భావాలు మనం తెలుసుకోవాలి, వాళ్ళ ఆలోచనలు మనం తెలుసుకోవాలి. సమస్యలు, వాళ్ళు చెప్పే సమస్యలు, మనం చెప్పే సమస్యలు వాళ్ళు వినాలి, మరియు వారిని ప్రోత్సహించాలి ముందుకు. అది ఎవరి బాధ్యత? ఇప్పుడు మనం అనుకుంటాం ఫాదర్స్ డే అంటాం. ఇవాళ ఎంతోమంది ఫోటోలు పంపించిండ్రు, ఫాదర్స్ డే పంపించిండ్రు. వాళ్ళు బ్రతికున్నప్పుడు పెట్టినరో పెట్టలేదో తెలియదు, కానీ వాళ్ళు బ్రతికున్నప్పుడు ఏం చేసిండ్రో చచ్చిపోయిన తర్వాత ఫోటోలకు దండేస్తారు, పండ్లు ఫలాలు ఫోటోలు కాడ పెడతారు. మరి బ్రతికున్నప్పుడు వాళ్ళు తల్లిదండ్రులని ప్రేమించినరో లేదో తెలియదు అని, మరి ఇప్పుడు సచ్చినాక వాళ్ళని ప్రేమించడం, ఫోటోల్ని పట్టుకొని అతుకోవడం, పాత ఫోటోల్ని పెట్టుకొని అతుకోవడం జరుగుతుంది. మరి అది కాదు ఫాదర్స్ డే అంటే. నువ్వు ఫాదర్స్ డే ఎప్పుడు చేస్తావు? నువ్వు ఎప్పుడైతే ఫాదర్ చెప్పినట్లుగా వింటావో, ఎప్పుడైతే తల్లిదండ్రి ఆజ్ఞల్లో ఉంటావో, ఎప్పటికి ఫాదర్స్ డే, ఎప్పటికీ కుమారుడి డే, ఎప్పటికి కుటుంబం డే. మన నిజ స్వరూపం ఎక్కడుంది? మన నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులో నిజ స్వరూపం ఉంది కాబట్టి క్రీస్తు చెప్పినటువంటి ఆలోచనలో మనం నడుచుకోవాలి. ప్రియులారా, మరి ఇంకొకటి, కుటుంబ ఐక్యతను కాపాడడం. కుటుంబంలో ఐక్యత కాపాడుకోవాలంటే ఏం కలిగి ఉండాలి అమ్మా? కుటుంబంలో ఐక్యత కాపాడుకోవాలంటే ఏం కలిగి ఉండాలి మనం? కుటుంబంలో శాంతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, పరస్పర గౌరవ అభిమానాలు ఉండాలి. మరి ఇంకేముండాలి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశయ నిగ్రహం. చూడు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. శ్రేణిజ చదువుతుంది. అయితే ఆత్మ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
ఇవి కలిగి ఇట్టి వాటికి విరోధమైనవి నియమేమీ లేదు. విరోధమైన సమస్య ఇట్టి వాటికి లేదు. ఎప్పుడైతే నీ కుటుంబ బాధ్యత తెలిసి ఉంటుందో, మంచి తండ్రిగా బ్రతకాలనుకుంటావు, మంచి తల్లిగా బ్రతకాలనుకుంటావు, మరి నువ్వు ఏం కలిగి ఉండాలి? కుటుంబం పైన భారం కలిగి ఉండాలి, కష్టపడుతూ పని చేస్తుండాలి. ఇంకేం కలిగి ఉండాలి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, ఆశ నిగ్రహం. ప్రియులారా, ఇలాంటివి కలిగి ఉంటే దానికి విరుద్ధమైనవి ఏమీ లేవు. మరి కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి. ఇప్పుడు తండ్రి బాధ్యతలు కుమారుడు పంచుకోవాలి. మరి కుమారుని కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు కూడా తండ్రి తల్లి పంచుకోవాలి. కాబట్టి కుటుంబ సభ్యుల అభివృద్ధికి సహకరించడం, పంచుకోవడం అంటే కుటుంబ సభ్యులు అంటే కుమారుడు, కుమార్తె, భార్య, భర్త, తన పిల్లలు, మరి ఈ యొక్క బాధ్యతలు సమస్యలు పంచుకోవాలంటే ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. కాబట్టి మరి బాధ్యతల్ని పంచుకోవడం అంటే ఒకరి బాధ్యత ఒకరు. ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఇవి చేయాలి, ఇవి చేయాలి, ఇవి చేయాలి. ఆలోచనలు ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి? వాళ్ళ ఆలోచనలను బట్టి అది మంచిదా చెడుదా, వాళ్ళు చేస్తే అది ముందుకు నడుస్తారా లేకుంటే నడవరా అని చెప్పి దాన్ని బట్టి మనం వాళ్ళని ప్రోత్సహించాలి. తండ్రి ప్రోత్సహించాలి. ఎట్లంటే అధికారం తండ్రికి ఉంటుంది, డబ్బు, అధికారం, కుటుంబ బాధ్యత తండ్రి చేతిలో ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి పిల్లల్ని ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలి. మరి పిల్లలు కూడా తల్లిదండ్రి ఆలోచన, తండ్రి ఆలోచన, తల్లి ఆలోచన గమనించాలి. ఎట్లా అంటే ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవాలి, ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోవాలి వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు. ఇప్పుడు కొంతమంది కొన్ని ఆశలు ఉంటాయి, ఆశల్ని ఒకరు కాకుండా ఒకరు ముందుకు నడిపించాలి, ప్రోత్సహించాలి, దానికి కష్టపడాలి. కాబట్టి మనము బాధ్యత కలిగి పిల్లల్ని నడిపించాలని మనకు ఈ ఒక లేఖనం తెలియపరుస్తుంది. బాధ్యత కలిగి పిల్లల్ని నడిపించాలి. బాధ్యత లేకుండా పిల్లల్ని మనము నడిపించవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం చూస్తాం బైబిల్లో, సామెతల గ్రంథంలో 31:28 వచనం తల్లి గురించి అక్కడ చూపిస్తుంది. సామెతలు 31:28 వచనం. ఆమె కుమారుడు లేచి ఆమె ధన్యురాలందరూ. ఎందుకంటారు ధన్యురాలని? అమ్మ వినండి, కుమారులు లేచి తల్లిని ఏమంటారంట? ధన్యురాలు అంటారంట. ఎందుకంటారు ధన్యురాలు? పైన చదువుతాం ధన్యురాలని ఎందుకు గురించి అంటారో. 27 చదువు బిడ్డ. ఆమె తన ఇంటి వారికి నడక బాగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారుడు లేచి ఆమె ధన్యురాలందరూ. చాలా మంది కుమారులు ధర్మమును అనుసరిస్తున్నారు కానీ వారందరూ నీవు మించిన దానివు అని ఆమె పెన్నిటి ఆమెను పొగుడును. చాలు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. బాగా గుర్తుపెట్టుకోండి, తల్లి బాధ్యత. ఇప్పుడు ఒకప్పుడు నా పిల్లలకు నా భార్య తల్లి, ఇప్పుడు నా కోడళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్ళు తల్లి. కాబట్టి తల్లుల బాధ్యత ఏంది? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. కొడుకుకి ఏం కావాలి, బిడ్డకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, మరి కుటుంబంలో ఎవరికి ఏం కావాలి, ఇవి కనిపెట్టుకుంటారు. కనిపెట్టుకొని నడుచుకుంటారు. నడుచుకొని ఏం చేస్తుంది? పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని చేయకుండా భోజనం చేయదు. కుమారుని కంటే, కుమార్తె కంటే, భర్త కంటే ముందు భోజనం. వాళ్ళకందరికీ వంట చేసి వాళ్ళందరినీ తయారు చేసి స్కూల్కి పంపించడం, స్కూలుకు, కాలేజీకి పంపించడం, కాలేజీకు, మరి డ్యూటీకి పంపించడం, డ్యూటీకి పంపించిన తర్వాత మరి అప్పుడు భోజనం చేస్తుందంట.
మరి కుమారులు ఏమంటారట, అబ్బా మా అమ్మ ఎంత ధన్యురాలబ్బా, 8 కాకముందే నాకు ఫుడ్ వస్తుంది. 8 కాకముందే ఫుడ్ వస్తుంది. భర్త ఏమంటాడంట, లోకంలో ప్రతివతలు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళందరికంటే నువ్వు మించిన దానివి అని చెప్పి పొగుడుకుంటారంట. అలాంటప్పుడు ఇక స్త్రీకి ఏం తక్కువ చెప్పండి, అది ఎంతో ధన్యత. ఏమంటున్నాడు, పని చేయకుండా ఆమె భోజనం చేయదు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు ప్రతివత ధర్మమును అనుసరించి నడుచున్నారు కానీ వారందరినీ నీవు మించిన దాను అని ఆమె పెరిమిటి ఆమెను పొగుడు. అందం మోసకరం, కింద ఇది అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరు కొనియాడబడతారు? దేవుని యందు భయభక్తులు. కొంతమంది అందం చూసుకొని మర్చిపోతారు లేదా? కొంతమంది ఎన్నెన్నో రకాలుగా మర్చిపోతారు. అది కాదు, ఎప్పుడైతే నీ హృదయం దేవుని వైపు ఉందా లేదో నువ్వు చూసుకో. నీ కొంగు చూసుకోవద్దు, చీర చూసుకోవద్దు, ప్యాంటు చూసుకోవద్దు, షర్ట్ చూసుకోవద్దు. కొందరు కోట్ వేసుకొని వస్తారు, ఇట్లాంటి కోట్ని, కానీ వాళ్ళ హృదయం ఎట్లుంటుందో తెలియదు. ప్రతి ఒక్కరు పై రూపం మనం చూడొద్దు, పై రూపం చూడొద్దు, హృదయాన్ని చూడాలి. చూడు, ఇక్కడ ఒక మాట ఉంది, సమూయేలు గ్రంథం 2 సమూయేలు 15వ అధ్యాయంలో మరి దేవుడు ఏం చూస్తున్నాడంటే మనం ఒకసారి